గాయ్స్ కేరళలో క్లైమేట్ అయితే చూడండి, ఇప్పుడు వరకు ఎంత ఎండ కొట్టేసిందో, సడన్ ఎంత వర్షం పడుతుంది చూడండి. ఈ బోట్లోనే ఈరోజు నైట్ అంతా మనం స్టే చేయబోతున్నాం. ऊपर बैठते ठीक है, तुम क्यों ढकल रहा ऐसा? तुम पागल है? नहीं बोलना रहा ऐसा। नहीं, हम चले जाते हैं, हमारे को रिफंड कर दो। क्यों बोले तो बिल्कुल बिल्कुल अच्छा नहीं लग रहा। हम उतना दूर से इधर तक ट्रिप में आए तो इतना पूरा क्या ये లోపల హాస్పిటాలిటీ అయితే చాలా దరిద్రంగా ఉంది. ఈ లేక్స్ హోమ్ అంట, ఎవరు వచ్చినా కానీ అస్సలు రాకండి. ఇక్కడ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడికిప్పుడు మేము లగేజ్ అంతా సర్దేసుకొని బయటకైతే వస్తున్నాము. ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందంటే గాయ్స్ కేరళలో క్లైమేట్ అయితే చూడండి, ఇప్పుడు వరకు ఎంత ఎండ కొట్టేసిందో, సడన్ ఎంత వర్షం పడుతుంది చూడండి. ఆ క్లౌడ్స్ చూడండి, ఇక్కడ మొత్తం డార్క్ క్లౌడ్స్. దీన్ని కొత్త పరోటా అంటారంట, కేరళలో ద ఫేమస్ డిష్ అంట ఇది. అటు సైడ్ చూడండి వర్షం పడటానికి రెడీగా ఉంది. క్లైమేట్ ఎంత ఫాస్ట్ చేంజ్ అవుతుంది చూడండి కేరళలో. సిదే అటు చూడండి గాయస్, అంతా బోట్ స్టేస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కూడా వాటిలో ఒక దాంట్లోకి వెళ్ళబోతున్నాము. చూడండి అక్కడ బోట్ స్టేస్ ఉన్నాయి. సో ఇక్కడ పార్కింగ్ అనుకుంటా, ఇక్కడ పార్కింగ్ చేసుకొని అటు పోవాలి. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. అండ్ ఇప్పుడైతే మనం వర్కాల నుంచి మనం ఆలపీకి అయితే వచ్చేసాం మనము. సో ఆలపీలో ఈరోజు వచ్చేసి నైట్ వచ్చేసి మనం వాటర్లో స్టే చేస్తాం. నైట్ స్టే వచ్చేసి బోట్లో ఉంటుంది ఈరోజు మనది. చీకట్లో కనిపించలేదు అనుకుంటా. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నా చూడండి, అటు ఇటు వాటర్ ఉంది చూడండి. ఇక్కడ బోట్స్ ఎలా ఉన్నాయో, నైట్ అంతా వచ్చేసి మనం ఇట్లా బోట్స్లో స్టే అయితే చేయవచ్చు. ఇదైతే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ మనకి కేరళలో ఆలపీలో వచ్చేసి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడ ఉండదు కూడా కేరళలో కాకుండా. సో ఈరోజు నైట్ అంతా మనం ఈ బోట్లోనే స్టే చేయబోతున్నాం. ఈ ఫస్ట్ బోట్ కాదు, ఈ సెకండ్ కనిపిస్తుంది కదా, ఈ బోట్లోనే ఈరోజు నైట్ అంతా మనం స్టే చేయబోతున్నాం. ఇట్లా ఎక్కాలి అన్నమాట, నేను పడబోతున్నాను అన్నమాట. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది, లోపల చూడండి ఎంత బాగుందో. సో ఐ థింక్ ఇది వచ్చేసి లివింగ్ రూమ్. టీవీ ఇక్కడ ఉంది కాబట్టి చెప్పులు ఇక్కడ ఇప్పేసి ఇలా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. ऊपर बैठते ठीक है, तुम क्यों ढकल रहा ऐसा? तुम पागल है? नहीं बोलना रहा ऐसा। इधर ही रह के नहीं, हम चले जाते हैं, हमारे को रिफंड कर दो। क्यों बोले तो बिल्कुल बिल्कुल अच्छा नहीं लग रहा। हम उतना दूर से इधर तक ट्रिप में आए तो इतना पूरा क्या ये గాయస్ కొంచెం పిచ్చి ఉన్నాను, ఒక్కసారికి ఏమనుకోకండి. మేము ఎంత హ్యాపీగా అయితే బోట్ హౌస్లో స్టే చేద్దామని చెప్పని అనుకున్నాము, అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది మాకు. ఇక్కడ ఒక పెద్ద గొడవ అయితే అయింది. లోపల హాస్పిటాలిటీ అయితే చాలా దరిద్రంగా ఉంది. ఈ లేక్స్ హోమ్ అంట, ఎవరు వచ్చినా కానీ అస్సలు రాకండి. ఇక్కడ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడికిప్పుడు మేము లగేజ్ అంతా సర్దేసుకొని బయటకైతే వస్తున్నాము. ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందంటే, లోపల చెప్పాడు ఏ పని చెప్పినా ముఖం మీద డోర్ వేస్తా పిచ్చి చిరాకు పడుతూ ఉన్నాడు. దేనికోసం మా అన్న కిచెన్ లోపలికి వెళ్ళి ఏదో అడిగితే మీదకి వచ్చిండంట. ఏంది రాబే అంటే పాగల్ అది ఇది అని అన్నాడు. లగేజ్ అంతా తీసేసుకొని వేరే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గైస్, దీని గురించి మేము మళ్ళీ మాట్లాడుతాను. సో అంతవరకు స్టే ట్యూన్. సో గైస్ నైట్ ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చెప్పాం కదా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది నైట్ అని చెప్పేసి. నైట్ ఏమైందంటే మేము వాటర్ మధ్యలో బోట్ స్టే అని ఉంటుంది మనకి ఇక్కడ కేరళలో బ్యాక్ వాటర్స్లో. సో ఆ బోట్ స్టే బుక్ చేసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏం పని చెప్తున్నా కూడా అక్కడ ఉన్న స్టాఫ్ చిరాకు పడుతున్నారు. మనీ మేము ఇస్తున్నామో లేకపోతే వాళ్ళ కోసం మేము పని చేస్తున్నామో అన్నట్టు అక్కడ చేశారు. మీదకి వచ్చాడు, గొడవ పడ్డాడు. ఈ చిరాకు అంతా మనకు ఎందుకని చెప్పేసి నైట్ అక్కడి నుంచి ఖాళీ చేసేసి మనీ అంతా రిటర్న్ తీసేసుకొని బ్యాక్ అయితే వచ్చేసాము. సో నైట్ మేము ఆలపీ నుంచి కొచ్చికి అయితే వచ్చాము. కొచ్చిలో హాస్టల్ అయితే ఒకటి తీసుకున్నాము. హాస్టల్ తీసుకొని నైట్ అంతా అక్కడే స్టే చేసి పొద్దున ఇప్పుడు 12 o'clock అయింది.
12కి లేచి ఇప్పుడు మేము రెడీ అయిపోయి బయటకైతే వచ్చాము. ఫెర్రీ మీద ఎక్కించుకొని ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్తాం. అంటే లైక్ మనం ఉంటున్న ప్లేస్ నుంచి ఒక ఐలాండ్కి వెళ్ళాలంటే మధ్యలో ఒక ఫెర్రీ ఉంటుందంట. వెళ్ళాలంటే మధ్యలో ఎక్కడ రూట్ లేదంట. సో అక్కడికి వెళ్ళాలంటే ఫెర్రీ తీసుకొని మనం ఫెర్రీ లోపల కార్ ఎక్కించుకొని అట్లా వేరే ఐలాండ్కి అయితే వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళడానికి రోడ్వే అయితే అసలు లేదంట. ఆ పక్షి చూడండి భలే ఉంది. సో చెప్పాను కదా ఫెర్రీలోకి మన కార్ని అయితే లోడ్ చేసుకొని మనం వేరే ఐలాండ్కి వెళ్తామని చెప్పేసి. చూడండి ఈ క్యూ అంతా ఫెర్రీ కోసమే వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ ఉండేది ఓన్లీ ఒకటే అంట ఫెర్రీ. అది ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వచ్చే వరకు టైం ఉంటుంది. ఆ టైంలోనే లైక్ లిమిటెడ్ కార్స్ని అండ్ బైక్స్ని లోపలికి ఎలవ్ చేస్తారంట. చూడండి ఈ కార్లన్నీ దానికోసమే వెయిటింగ్. ఇప్పుడు మనకి ఇదే ఫస్ట్ టైం నాకు కూడా ఇట్లా వెహికల్ని ఫెర్రీలోకి ఎక్కిస్తాము. ఇప్పుడు నార్మల్గా బోట్స్ అయితే ఎక్కాను. క్రేజీ ఉంది. నాకు ఇక్కడ ఏదో ముంబైలో ఉన్నట్టు ఫీల్ అయితే వస్తుంది నాకు. మనం వచ్చేసి ఫోర్ట్ కొచ్చిలో ఉన్నాము. సో ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది మీకు ఫెర్రీ. ఇప్పుడు మళ్ళీ ఆ ఫెర్రీ తిరిగి వస్తుంది చూడండి. మన వెహికల్స్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇట్లా ఎక్కించుకుంటే దాని మీదకి వెళ్ళాలి. వావ్, ఒకసారి అది చూడండి. వాటర్ వచ్చి ఇక్కడ తాకుతూ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. వావ్. సో అది చూడండి అక్కడ షిప్ యార్డ్ ఉంది. ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఆ ఫెర్రీస్ ఎక్కడానికి కూడా మనకి సపరేట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. బైక్స్కి, కార్స్కి. నేను ఇక్కడ ఉంది ఆఫీస్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది మన మెయిన్ ల్యాండ్ నుంచి మనం ఇట్లా అని కార్ ఎక్కించేసుకొని ఫెర్రీ లోపలికి అట్లా ఐలాండ్ వరకు వెళ్తాము. నాకు ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. నాకు వింటుంటేనే చాలా క్రేజీ ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి నాకు కార్ ఎక్కిన తర్వాత అంత వెయిట్ని ఎట్లా విచ్స్టాండ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా చాలా ఏమంటారో ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని. మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేపిస్తాను. బైసైకిల్కి అయితే 5 రూపీస్, 2 వీలర్కి 10 రూపీస్, 3 వీలర్కి 20 రూపీస్, కార్స్కి వచ్చేసి 50 రూపీస్ అంట. ఎస్యూవీ కార్స్కి లెంత్ అబౌవ్ 4 మీటర్స్ అయితే 65 రూపీస్, ట్రావెలర్ 15 సీట్స్కి అయితే 100 రూపీస్, బస్కి అయితే 200 రూపీస్ అంట. సో మనకి 65 రూపీస్ తీసుకున్నారు. టికెట్ అయితే ఇట్లా ఇచ్చారు మనకి. మనది ఎస్యూవీ కాబట్టి ఎస్యూవీకి 65 రూపీస్ తీసుకున్నారు. చూడండి ఫెర్రీ అయితే వచ్చేస్తుంది మన దగ్గరికి. భలే ఉంది. అది గుర్తుకోదా. సో అది రాంగాల్లోనే మనకి ఇక్కడ టై అయితే వేసేస్తున్నారు. చూడండి వాళ్ళు కార్లోనే కూర్చున్నారు, వెహికల్స్లోనే కూర్చున్నారు. వెహికల్స్ కూడా దిగలేదు. భలే దిగుతున్నారు వీళ్ళు. ఇప్పుడే వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ వెహికల్స్ లోడ్ కూడా అయిపోతున్నాయి. అప్పుడే అసలు 2 మినిట్స్ టైం కూడా తీసుకోవట్లేదు. బయటకి ఎట్లా వచ్చేస్తున్నాయో లోపలికి అట్లా వెళ్ళిపోతున్నాయి. సో ఆ వెహికల్స్ బయటకి వెళ్ళిపోయినాయి, ఈ వెహికల్స్ లోపలికి వస్తున్నాయి. ఇక మన కార్ కూడా లోడ్ అయిపోయింది. క్రేజీ అసలు. గైస్ మనం కూడా ఫెర్రీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. భలే పార్క్ చేశారు వెహికల్స్ అయితే. చూడండి ఇక్కడ ఇంకొక ఫెర్రీ ఉంది, సేమ్ ఇలాంటి ఫెర్రీ. అండ్ ఇక్కడ కూడా అప్పుడే వెహికల్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా రెడీ అయిపోతున్నారు అప్పుడు ఎక్కిస్తానికి. నాకు తెలిసి ఎప్పుడు వీళ్ళకి డైలీ రూట్స్ అనుకుంటే ఇవి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు అనుకుంటా. చాలామంది అటు ఇటు ట్రావెల్ అయితే చేస్తున్నారు. అదేంటో లోపల నుంచి వాటర్ వస్తున్నాయి. భలే గుర్తుంటుంది. చూడండి ఇక్కడ వాటర్ ఎట్లా కొట్టుకుంటున్నాయో దాని మోటార్ వల్ల. సో ఫెర్రీ దిగిన తర్వాత 20 కిలోమీటర్స్ దూరంలో మనకి ఇక్కడ వేవ్స్ బీచ్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. మేము బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు, అందుకని చెప్పేసి ఈ వేవ్స్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వచ్చాము. చూడండి క్రేజీ ఉంది కదా ఇక్కడ వ్యూ అయితే. బీచ్ ఇక్కడ ఉంది మనకి. అండ్ బీచ్ పక్కనే మనకి రెస్టారెంట్ ఉంది, వేవ్స్ బీచ్ రెస్టారెంట్ అంట. లోపల అంబియన్స్ చూడండి ఎంత బాగుందో. సో గైస్ ఇది వచ్చేసి డ్రాగన్ చికెన్ అంట, అట్లా పడేసుకోవాలి. ఇది వచ్చేసి గోల్డెన్ ప్రాన్స్ అంట. మన ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది. చూడండి బిల్ వచ్చేసి 3 చికెన్ ఫ్రైడ్ రైస్లు, ఒక డ్రాగన్ చికెన్, 2 వాటర్ బాటిల్, ఒక గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. బిల్ వచ్చేసి 2600 అయింది. టేస్ట్ అంత లేదు. 6 స్టార్ కూడా కాదు, 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు దీనికి, అంతే 10కి.
గాయ్స్ ఇక్కడ చూడండి అసలు ఘాట్ ఎలా ఉందో చూడండి, అది చూడండి ఎంత గ్రీనరీ ఉందో అసలు. వావ్. సో ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇప్పుడే కోకోనట్ వాటర్ కోసం ఆగాము. ఇక్కడ హ్యూమిడిటీతో చచ్చిపోతాం అసలు. సో అందుకని చెప్పేసి కోకోనట్ వాటర్ తాగేసి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది బాహుబలిలో ఉన్నాయి కదా వాటర్ ఫాల్స్. సో ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూడండి ఇక్కడ ఫారెస్ట్ ఎంత థిక్గా ఉందో. సో ఆఫ్టర్ 6 o'clock తర్వాత అన్నీ క్లోజ్ అయితే చేసేస్తారంట. నా వెనకాల కూడా చూడండి మొత్తం థిక్ ఫారెస్ట్. 6 తర్వాత ఇది ఒక రిజర్వ్ ప్లేస్లో ఉందంట గవర్నమెంట్ కింద. సో అందుకని చెప్పేసి ఆఫ్టర్ 6 వైల్డ్ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయంట. అందుకని చెప్పేసి ఆఫ్టర్ 6 నాట్ అలౌడ్ అంటే ఎవరికి. సో ఇప్పుడు మనం ఈ కింద నుంచి నడుచుకుంటా అట్లా కిందకి అట్లా అని అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి మనము. అసలు ఇంత మంచిగా రెడీ అయినా కూడా ఈ హ్యూమిడ్కి ఎండకి చచ్చిపోతున్నాం మేము. అందుకే నేను మంచి బట్టలు కూడా వేసుకోవట్లేదు, డైరెక్ట్ టీషర్ట్ల మీద తిరుగుతున్నాను. సో ఈ లోపల మనం టికెట్స్ తీసుకోవాలి. సో గైస్ మనకైతే ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు. అడల్ట్కి వచ్చి 50 రూపీస్, చిల్డ్రన్కి వచ్చి 10 రూపీస్, స్టూడెంట్స్కి వచ్చి 15 రూపీస్ అంట. సో మనం కిందకి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి ఇక్కడ డీర్స్ కనిపిస్తున్నాయా, రావు భలే ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి చూడండి మన ఆతిరేపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనము. బస్సెస్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దిగుతున్నారు అండ్ మనం అక్కడి నుంచి వెళ్ళాలంట లోపలికి. సో సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనుకుంటా. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనం ట్రెక్కి వెళ్తే స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ ఎంట్రెన్స్ అయితే అక్కడ ఉంది. లోపలికి రాగానే ఇట్లా పైకి ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు. ఇది ఏదో రైల్వే ట్రాక్ ఉంది, నాకు తెలిసి టాయ్ ట్రైన్ కూడా ఉన్నట్టుంది లోపల. సో చూడండి ఎంత థిక్ ఫారెస్ట్ లోపల నడుస్తున్నామో మనము. అండ్ దీనికి టైమింగ్స్ వచ్చేసి అయితే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు టైమింగ్స్ ఉందంట. అండ్ ఆఫ్టర్ 6 బయటకు వెళ్తానికి మనకి ఫారెస్ట్ రిజర్వ్ కూడా క్లోజ్ చేస్తారంట. ఇక్కడ చూడండి ఏదో ఉంది అక్కడ బ్యాట్. వామ్మో ఎంత పెద్దగా ఉంది చూడండి, భలే ఉంది. జూమ్ చేసి తీద్దాం ఆగండి మన ఫోన్లో. ఆ చెట్టు మీద ఏదో పెద్ద యానిమల్ ఉంది, ఉడతలాగా ఉంది. కానీ అది ఉడత కాదు, ఏదో జంబో సైజ్ ఉడుతున్నట్టుంది, చాలా పెద్దగా ఉంది. సో ఫారెస్ట్ ఉడతేమో, ఫారెస్ట్ స్క్విరల్ ఏమో. చూడండి ఇవన్నీ బ్యాంబూ స్టిక్స్. లోపల చాలా బాగుంది. అండ్ ఈరోజు ఎండ లేదు కాబట్టి కూల్గా ఉంది కాబట్టి ఈజీగా నడిచేస్తున్నాము. చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ. మనకి చూడండి ట్యూస్డే రోజు కూడా పబ్లిక్ చాలానే ఉంది. మనం ఇప్పుడు వెళ్తున్నాం, అందరు ఇప్పుడు పైకి వస్తున్నారు. సో చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇదేమో అంత కష్టమైతే లేదు, నేను ఎక్కినంత కష్టమైతే అస్సలు లేదు. సో చూడండి సన్ సెట్ అయితే అవుతుంది. ఏమైందో ఇక్కడ ఈ హాలిడేస్ అనేమో, లేకపోతే అందరికీ స్కూల్కి చిన్నపిల్లలకి సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి చాలా టూరిజం ప్లేసెస్ అన్నీ చాలా అంటే చాలా క్రౌడెడ్ అయి ఉన్నాయి. ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి ఆతిరేపల్లి వాటర్ ఫాల్స్ అంట. మన బాహుబలి మూవీలో బాహుబలిలో వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, సో ఈ వాటర్ ఫాల్స్ అంట అవి. నేను ఫస్ట్ షాక్ అయ్యాను, అదంతా గ్రాఫిక్స్ కదా అని అనుకున్నాను. ఇక్కడ మనకి చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఉంది చూడండి ఒక స్టాల్. అట్ లాస్ట్ మనం మన వాటర్ ఫాల్స్కి కూడా వచ్చేసాం గైస్. నో ఎంట్రీ, ఆథరైజ్డ్ ఎంట్రీ విల్ బి లెవెల్ బై క్లీనింగ్ ఛార్జ్. ఓకే, టికెట్ లేకుండా లోపలికి వచ్చిన వాళ్ళకి 2000 రూపాయలు ఫైన్ వేస్తారంట. ఇది చూడండి ఇప్పుడు ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వెళ్ళి అక్కడ కింద పడతాయంట. సో ఇదంతా ఫ్లో అవుతుంది, వాటర్ ఫ్లో అంతా ఇక్కడ ఉంది, బట్ వాటర్ ఫాల్స్ అయితే అక్కడ ఉంది. సో వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలంట. మనం ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఎంత బాగుందో ఇక్కడ, మీకు అక్కడ కనిపిస్తుందో. ఇది బాగుంది, ట్రెక్కింగ్ లాగా లేదు, ట్రెక్కింగ్ లాగా ఉంది. ఇది వీల్ వేసిన రూటో లేకపోతే డైరెక్ట్ కొండ నుంచి వచ్చిన రూటో లేకపోతే డైరెక్ట్ ఇట్లానే ఉండేదో రూట్ అర్థం కావట్లేదు. ఎందుకంటే జస్ట్ ఈ పాత ఒకటే రాళ్ళు ఉన్నాయి, అటు సైడ్ రాళ్ళు లేవు అండ్ ఇటు సైడ్ రాళ్ళు లేవు. చూడండి నాకు తెలిసి ఆర్టిఫిషియల్గా కట్టి ఉంటారు. ఇవన్నీ భలే కట్టారు చూడండి. నార్మల్ ఫెన్సింగ్లో లేకపోతే తాడులో కట్టకుండా బ్యాంబూ స్టిక్స్తో తయారు చేసి ఇక్కడ దీని పక్కన పెట్టారు, లైక్ ఇట్లా సేఫ్టీ కోసం. ఎంత బాగుందంటే చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్, చాలా సింపుల్గా ఉంది చూస్తానికి. అండ్ ఈవెన్ చాలా
ఫారెస్టీ లుక్ అయితే వస్తుంది మనకి. ఒరిజినల్ మూవీస్లో చూపిస్తారు చూడండి, ఫారెస్ట్ లోపల ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నాకైతే. అండ్ చెట్లు కూడా ఫుల్ గ్రీనరీ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, నాకు తెలిసి ఇక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. సో ఇంకా డెన్సర్గా ఉంది మొత్తం ఫారెస్ట్ అయితే, చాలా థిక్గా ఉంది ఫారెస్ట్ అయితే. చూడండి ఇప్పుడు ఇట్లా వెళ్ళి మనం ఇట్లా దిగి నడుచుకుంటా అట్లా దిగుకుంటా అక్కడికి వెళ్ళాలి మనం. అసలు 3 days నుంచి నిద్ర లేదు, పర్ఫెక్ట్ ఫుడ్ దొరకట్లేదు, స్టే కూడా అంత పర్ఫెక్ట్గా లేదు. ఓకే ఉన్నవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ 3 రోజుల నుంచి నిద్ర అయితే అస్సలు ఉండట్లేదు నాకు. హార్డ్లీ 3 daysలో నాకు తెలిసి 3 days మొత్తం కలిపి ఒక 6 to 7 hours పడుకుని ఉంటాను అంతే నేను. సో హార్డ్లీ డేకి వచ్చేసి నేను 3 hours పడుకుంటున్నట్టున్నా అంతే. అస్సలు నిద్ర లేదు, ఎడిట్ చేసి పెట్టేద్దామని ఆతృతలోనే ఉన్నా నేను. డేస్ నుంచి నిద్ర ఉండట్లేదు. ఆల్రెడీ వచ్చి 4 days అయింది, స్టే పర్ఫెక్ట్గా లేదు, చిరాకు ఉంది, హ్యూమిడ్గా ఎక్కువ ఉంది, చాలా హ్యూమిడ్గా ఉంది ఇక్కడ. ఈ క్లైమేట్లో మనమైతే అసలు ఉండలేము, చాలా చిరాకు లేస్తుంది. 2-3 రోజుల నుంచి నిద్ర కూడా రావట్లేదు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇది వచ్చేసి మన లాస్ట్ బ్లాగ్ అవుతుంది, నాకు తెలిసి ఇది 3rd బ్లాగ్ అవుతుంది మనకి ఈ ట్రిప్లో. అండ్ ఈరోజు ఈ వాటర్ ఫాల్స్ అయిపోగానే మ్యాక్సిమం స్టార్ట్ అయితే నైట్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతాను నేను. ఇప్పుడైతే మనం ఇదంతా నడుచుకుంటూ వచ్చాము, చాలా స్టీప్గానే ఉంది. ఒక్కసారి మన లెఫ్ట్ సైడ్ వ్యూ కనుక మీరు చూస్తే షేక్ అయిపోతారు. నిజంగా ఎంత బాగుందంటే 1 చూపించాలా, 2 చూపించాలా, 3 చూపించాలా, నేను చూపానుగా టొట్టడం. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. వాటర్ అయితే ఎక్కువ రావట్లేదు బట్ నిజంగా చాలా బాగున్నాయి. వర్షాకాలంలో అయితే ఇదంతా అసలు ఇక్కడ 1, 2, 3 స్ట్రైప్స్ లాగా వస్తున్నాయి కదా వాటర్. వర్షాకాలంలో మొత్తం వస్తాయంట వాటర్, అసలు ఫుల్ అంటే ఫుల్. ఆ వెనకాల స్టోన్ ఏదైతే ఉందో ఆ కొండలాగా, ఆ కొండ కనిపించని కూడా కనిపించదంట వెనకాల వర్షాకాలంలో అయితే. సో ఇప్పుడే వచ్చేసి అయితే ఇక్కడ ఏవో చిన్న హట్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కోసం అనుకుంటా. ఈ చెట్టు కూడా భలే ఉంది, ఇక్కడ అంతా నేచర్. నాకు ఈ 3 రోజుల నుంచి ఎండలో పడి వస్తుంటే చుక్కలు కనబడుతున్నాయి నాకు. అండ్ ఆఫ్టర్ 3 days నాకు ఫ్రీడమ్ వచ్చినట్టుంది. చూడండి ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ. హ్యూమిడ్ ఉంది కానీ బట్ చాలా అంటే చాలా చల్లగా అయితే ఉంది ఇక్కడ. సో ఇట్లాంటివన్నీ ఫారెస్ట్ లోపల ఒక 10 to 15 kilometers లోపల ఉన్నాయి, అంటే పబ్లిక్ ఏది రాదు. బట్ ఇది రోడ్కి పక్కనే ఉండడం వల్ల 500-600 meters ఉండడం వల్ల ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ వస్తుంది. ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా వీకెండ్స్లో ఎట్లుంటుందో అసలు ఇక్కడ పబ్లిక్. ఎంత బాగుందంటే వ్యూ. గైస్ ట్రావెల్ చేయండి గైస్, చూడండి ఇక్కడికి వచ్చి కూర్చోండి, ఈ నీళ్ళలోకి వచ్చి స్విమ్మింగ్ చేయండి, ఎంత బాగుంటుంది. ఇక్కడ దూకుతారా, మీ వదిలి నన్ను దూకమంటారా, నేను దూకేస్తా. అచ్చేది చూడండి, ఆ కొండలు చూడండి, అచ్చడి నుంచి నీళ్ళు వస్తున్నాయంటే అర్థం కావట్లేదు. సో సన్సెట్ కూడా అయిపోతుంది నాకు తెలిసి. ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనుకుంటా. అక్కడ కొండ మధ్యలో ఏదో బిల్డింగ్ ఉంది, రిసార్ట్ అనుకుంటా. అది రిసార్ట్ అయితే మాత్రం క్రేజీ వ్యూ ఉంటుంది అక్కడ నుంచి మనకి. సో చూడండి మన బాహుబలి వాటర్ ఫాల్స్, బాహుబలి మాదిరి ఉంది కదా. అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా వర్షంలాగా వచ్చి పడుతుంది మా మీద, చిన్న చినుకులు. ఇక్కడ చూడండి ఎట్లా లేసి ఎగిరిపోతున్నాయి ఆ వాటర్ అయితే. అటు సైడ్ వెళ్ళి చూద్దాం, ఆగండి. వర్షం అయితే స్టార్ట్ అయింది. నేను ఇంకా ఈ వాటర్ ఫాల్స్ నీళ్ళు వచ్చి మన మీద పడుతున్నాయి అని అనుకున్నాను. పైన నుంచి వర్షం పడుతుంది చూడండి. సో నేనేం బ్యాగ్స్ అవి ఏం తీసుకురాలేదు, వర్షం పడుతుంది. గోపురో మైక్ సెటప్ అంతా తడిచిపోతుంది. వెళ్ళి ఏదో ఒక షెల్టర్ చూసుకొని షెల్టర్ కింద అయితే వెయిట్ చేద్దాం మనం వర్షం ఆగే వరకు. ఇక్కడ నుంచి ఆ లోపలికి అయితే వెళ్ళనియట్లేదు ఫారెస్ట్ వాళ్ళు అయితే. మేము అక్కడికి వెళ్ళి మంచిగా స్విమ్మింగ్ చేద్దామని అనుకున్నాము. ఆ లోపలికి ఎంట్రీ లేదంట, ఏం చేసుకున్నా ఇక్కడే చేసుకోవాలంటున్నాడు. ఇక్కడ నీళ్ళు కూడా లేవు, ఏమైనా చేద్దామన్నా కూడా మంచిగా స్విమ్మింగ్ చేద్దామని. సో ఇక్కడ వాటర్ లెవెల్ ఇంకా ఎక్కువ అయితే ఉంది అక్కడికన్నా. చూడండి ఈ వర్షం నీళ్ళు వచ్చి మైక్ మీద ఏడబడతాయని భయం వేస్తుంది. మైక్ మీద పడ్డాయి అంటే చాలా నా వాయిస్ కూడా రాదు చక్కగా. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇక్కడ నుంచి మనల్ని ఎలో చేయట్లేదు, వాటర్ చూడండి ఎట్లా వెళ్తున్నాయో. ఇక్కడ నుంచి మనల్ని ఎలో చేయట్లేదు, ఎలో చేస్తే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి మంచిగా స్విమ్మింగ్ చేయవచ్చు. కిందకి వెళ్ళేటప్పుడు అర్థం కాలేదు,
పైకి ఎక్కేటప్పుడు ధూళి తీరుతుంది. చాలా అంటే చాలా స్టీప్ ఉంది. వర్షం కూడా చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా గోపురం తీసి లోపలైతే పెట్టేస్తున్నాను. ఒక్కసారి వ్యూ అయితే చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. నా ఫోన్ని రిస్క్ చేసి ఇప్పుడు నేను వర్షంలో ఇదంతా దిగుతున్నాను. వావ్, ఫుల్ తడిచిపోతున్నాను నేనైతే. చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో చూడండి. అటు సైడ్ లొకేషన్ అయితే చూడండి ఒకసారి. జారి పడతానేమో నాకు తెలిసి నేను బొక్క బోర్లా. ఎంత వర్షం పడుతుందో. నేను అప్పుడే ముద్ద కూడా అయిపోయాను. మీకు ఎవరు ఇట్లాంటి కంటెంట్ అయితే ఇచ్చి ఉండరు నాకు తెలిసి. ఇంత పెద్ద వర్షంలో అది చూడండి ఎంత వర్షం పడుతుందో. అసలు ఇంత బాగుందంటే అసలు అటు సైడ్ ఎలా ఉందో లేదో తెలియదు నాకు. సో నేను ఎక్కువ దూరం అయితే వెళ్ళట్లేదు. చాలా వాటర్ ఫాల్స్ ఎట్లా పడుతున్నాయి అసలు. ఇంత మంచి వ్యూ కోసం ఇన్ని రోజులు స్ట్రెస్ తీసుకున్నాను. బట్ క్రేజీ ఉంది అసలు. అసలు ఈ లొకేషన్ చూడండి. వావ్, ముద్ద తడిచిపోయాను నేనైతే. చూడండి ఎట్లా పడుతుందో వర్షం అసలు. ఎటు చూసినా కానీ హెవెన్ ఉన్నట్టుంది. హెవెన్ అసలు నిజంగా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇదైతే. అటు వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. మొత్తం తెల్లగా అయిపోయింది. క్లౌడ్స్ లోపలికి వచ్చినట్టు అయిపోయింది మొత్తము. సో గాయస్, వర్షం అయితే ఆగిపోయింది. ఇప్పుడే లైట్గా పడుతుంది. ఇప్పటి వరకు ఆ కింద ఆడుకొని వచ్చాం మేము. ఇక్కడ డేంజర్ బోర్డు పెట్టేసి ఇక్కడ మనకి వైర్లు అయితే కట్టేశారు వెళ్ళనీయకుండా. సో ఇంకా పైకైతే వెళ్ళిపోదాం మనము. కార్ ఎక్కేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాము. రూమ్కి వెళ్తే హైదరాబాద్ వచ్చేయడము ప్లాన్ చేద్దాము. సో అంతవరకు బాయ్ గైస్.